యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గతంలో తాను సర్పంచ్గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో చెత్త కూడా ఎత్తివేయలేదని గ్రామ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ విమర్శించారు. బీఆర్ఎస్ సర్పంచ్ అభివృద్ధి బెదరబోయిన ఆకమ్మ వెంకటేష్ ను గెలిపించాలని గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ సిపిఐ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బలపరుస్తూ మరి అదే విధంగా సిపిఐ పార్టీ కూడా మరి బలపరిచిన అభ్యర్థిగా మేము బరిలో దింపాము. తను మరి కొలన్పాక గ్రామంలో మరి ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓటర్లను కలుస్తుంటే మరి ఎక్కడ లేని స్పందన మరి వస్తూ ఆమె దరిదాపు ఇప్పటికే మరి వన్ సైడ్గా ఓటర్స్ అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విధంగా అందరు కూడా మరి ఈ అభ్యర్థి యాకమ్మ గారికి మరి ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తామని చెప్పి అందరు కూడా మరి హామీ ఇవ్వడం జరిగింది. వారికి కూడా మేము మాకు ఓటేయడానికి మరి ఇంతకు ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి నేను కానీ నా తర్వాత తాజా మాజీ సర్పంచ్ కానీ మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండి తెలంగాణ మరి వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రామాన్ని మరి అనేక రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధి అనేది మరి ఒక బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మరి మేము తాజా మాజీ సర్పంచ్ గతంలో నేనున్నప్పుడు తప్ప ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత ఎలక్షన్ కూడా పెట్టకుండా కనీసము మరి చెత్త కూడా తీయకుండా చెత్త తీసే ట్రాక్టర్లకు కేసీఆర్ ఇప్పించిన ట్రాక్టర్లకు డీజిల్ కూడా లేని పరిస్థితిలో ఈ యొక్క వ్యవస్థను ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి మరి బెదరబోయిన యాకమ్మ వెంకటేష్ గారిని మరి బీఆర్ఎస్ తరపు నుంచి బలపరుస్తూ మరి అదే విధంగా సిపిఐ పార్టీ కూడా మరి బలపరిచిన అభ్యర్థిగా మేము బరిలో దింపాము. తను మరి కొలన్పాక గ్రామంలో